నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవిలో అంటుకున్న మంటలు అదుపులోకి రాలేదు. గత 2 రోజులుగా అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ మంటలు మరింత విస్తరిస్తున్నాయి. మంటలకు తోడు ఎండ వేడి కూడా మంటలు పెరగటానికి కారణమంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఎండాకాలం కావటంతో అడవిలో ఆకులు ఎండిపోయిన చెట్ల వల్ల మంటలు మరింత విస్తరిస్తున్నాయి. వీలైనంత త్వరగా మంటలు అదుపులోకి తేవటానికి అటవీ శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వాటర్ ట్యాంకులు అధునాతన యంత్రాల ద్వారా మంటలు ఆర్పుతూ విస్తరించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. రెండు రోజులుగా అడవిలో మంటలు చెలరేగటంతో అడవి జంతువులు ఆహారం నీళ్ల కోసం అల్లాడుతున్నాయి. ఆహారం నీళ్ల కోసం సమీప గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అడవి జంతువులు దాడి చేస్తాయేమో అన్న భయంతో స్థానికులు కర్రలు రాళ్లతో దాడి చేయడంతో అడవి జంతువులు గాయపడుతున్నాయి. కార్చిచ్చు వల్ల భారీగా అడవి దగ్ధమైందని, భారీ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. మంటల అదుపులోకి వస్తే ఇటు మూగ జీవులను కాపాడటంతో పాటు మరింత అటవీ ప్రాంతం తగలబడకుండా కాపాడొచ్చంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. మరోవైపు అగ్ని ప్రమాదం నేపథ్యంలో శ్రీశైలం వెళ్లే వచ్చే భక్తులు అడవిలో ఎక్కడ ఆగకూడదని, వాహనాలు ఆపొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందిస్తారు. రాఘవేంద్ర, హరీష్, ఏదైతే ఉష్ణోగ్రతలు వైపు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనూ నల్లమల్ల అటవీలో దాదాపు 2 రోజుల వ్యవధిలోనే 4 సార్లు భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నది. ఇప్పుడైతే మరోసారి ఏదైతే 2 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలోనూ అగ్నికి ఆహుతి అవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. దాదాపు హెక్టార్ల కొద్ది కూడా అడవి అంతా కూడా అగ్నికి ఆహుతి అవుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి గతంలో కూడా చాలా చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు. అయినప్పటికీ ఈ అగ్ని ప్రమాదాలను అరికట్టలేకపోతున్నటువంటి కూడా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదాలు ఒక్కసారి ఎగిసిపడడంతో మంటలంతా కూడా వ్యాప్తిస్తున్నది. దీంతో ఆ మంటలను కంట్రోల్ చేయడానికి ఫారెస్ట్ సిబ్బంది తీవ్ర స్థాయిలో కసరత్తు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. అంటే ఆ మంటలు ఎగిసిపడుతున్నటువంటి సమయంలోనూ దగ్గర నుంచి కూడా ఈ ఫారెస్ట్ అధికారులను ఆ మంటలు ఆర్పెట్టినటువంటి క్రమంలో కొంతవరకు గాయాలైనట్టు కూడా తెలిసింది. ఇదే క్రమంలోనూ నిన్న జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ చూసినట్లయితే 2 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మంటలు ఇంకా అదుపులోకి రావట్లేదు. పూర్తి స్థాయిలోనూ నల్లమల్ల అటవీకి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే విధంగా ఏదైతే నల్లమల్ల అటవీలో ఉన్నటువంటి వన్యప్రాణుల సంరక్షణ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఆ వన్య ప్రాణులంతా కూడా ఏదైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో, అంటే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి రావడంతోనూ ఒక్కసారిగా గ్రామాల్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ వన్యప్రాణులు అన్ని కూడా ఒక్కసారిగా ఇళ్లలోకి రావడము, అదేవిధంగా మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే గ్రామస్తులంతా కూడా కర్రలు కానీ అదేవిధంగా రాళ్లు కానీ వద్దబెట్టుకొని అక్కడ నివాసం కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలోనూ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ ఎండలు వైపు ఎక్కువగా ఉన్నవి. దాదాపు 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవడంతోనూ ఒక్కసారిగా ఈ ఎండల తీవ్రత కూడా ఆ అటవీలో అటవీ శాఖ అధికారులు పనిచేయడానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నదని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.